హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఈ ఉపవాస విజ్ఞాపన కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో ఏం మాట్లాడబోతున్నారు, అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయను గాక. ఆమేన్. యెషయా పుస్తకం 62వ అధ్యాయం 8వ వచనం ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 62వ అధ్యాయం 8వ వచనం. యెషయా పుస్తకం 62వ అధ్యాయం 8వ వచనం. తన దక్షిణాస్తము తోడనియు, అది ఎన్నో వచనంలో చూడమ్మా. అక్కడ పడలేదు, చూడండి, చదవమ్మా. యెహోవా ఇలాగు పై వచనం ఇచ్చిరండి, అక్కడే ఉంటుంది. ఇక్కడ తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేయొచ్చు. నిశ్చయముగా ఇంకను నీ ధాన్యము నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాగ ప్రమాణం చేయుచున్నాడండి? తన దక్షిణ హస్తము తోడనియు తన బాహుబలము తోడనియు దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకు ప్రమాణం చేశాడు అంటే, నిశ్చయముగా ఇంకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ పిల్లరా, మనం ఇక్కడ చూసినట్లయితే దేవాతి దేవుడు వారే తన దక్షిణాస్తము మనకు తోడని చెప్తున్నారు, తన బాహుబలము తోడని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. తన దక్షిణ హస్తమును తన బాహువును తోడుగా ఉంచుతాను అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఆయన ప్రమాణం చేస్తున్నాడు, నిశ్చయముగా ఇంకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను. నీ ద్రాక్షారసమును, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే నీవు ఎంతగానో కష్టపడి చెమటూర్చి దివారాత్రములు పనిచేసి నీవు కష్టపడి తీసుకొచ్చిన నీ ఆహారము, ధాన్యమనే ఆహారం అంటే నీ కష్టార్జితం, నీ శ్రమ, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఏమైనాయి అంటే, నిశ్చయముగా నీ ధాన్యం నీ శత్రువుకు ఆహారంగా నేను ఇయ్యను అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. అంటే మరి దాని అర్థం ఏంటి? అంతకు ముందు నీ శత్రువు నీ ఆహారాన్ని కొల్లగొట్టాడు, అంతకుముందు నీ శత్రువు నీ ఆహారాన్ని దోచుకున్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేశాడంటే నీ కష్టార్జితాన్ని, నీ నీ యొక్క చెమటూర్చి కూడబెట్టిన ఆ కష్టార్జితాన్ని, నీ యొక్క సమృద్ధిని నీ దేవుడు వేసి నీ శత్రువుకి అప్పగించాడు. వాడికి అప్పగించాడు, వాడు అనుభవించాడు. నీ ఆహారాన్ని వాడు అనుభవించాడు. నీ పేదరికంలో ఉండిపోయావు, నీ కలిసి రాని స్థితిలో నువ్వు ఉండిపోయావు. ఇప్పటి వరకు ఏంటంటే పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట, పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టుగా నీ పరిస్థితి. ఈరోజు కష్టపడ్డావా, తీసుకుని వచ్చావా? కష్టపడ్డావు, ఈరోజు పనికి వెళ్ళావా, కష్టపడ్డావు, తీసుకుని వచ్చావా? దానితో నీకు ఆహారానికి కావలసిన బియ్యం కొనుక్కున్నావా, కరుసులు కొనుక్కున్నావా, ఆ పని చేసేవా, తిన్నావా, మళ్ళీ తెల్లారి మళ్ళీ వెళ్ళావా, మళ్ళీ కష్టపడ్డావా, మళ్ళీ సంపాదించావా, మళ్ళీ తిన్నావా, మళ్ళీ ఇదే అయిపోతుంది, రొటీన్ అయిపోతుంది. రూపాయి కూరగట్టలు అయిపోతున్నావు, రూపాయి మిగులు చూడలేకపోతున్నావు. ఎంతగానో కష్టపడుతున్నా సరిగా నీ ఆహారం చేకూర్చబడట్లేదు, సరైన సమృద్ధి నీకు లేకుండా ఉంది. నువ్వు కష్టపడటం మానట్లేదు, కష్టపడుతూనే ఉన్నావు, కానీ దానికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవించలేకపోతున్నావు. నీ సంపాదన అంతా వేరే ఎవరో అనుభవిస్తూ ఉన్నాడు, వేరే చోటకి వెళ్ళిపోతుంది ఈ సంపాదన అంతా కూడా. నువ్వు కష్టపడుతున్నావు, కానీ నువ్వు దాన్ని అనుభవించలేకపోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేనియ్యను అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసము అన్యులేక తాగరు, నీవే తాగుతావు, నీవే అనుభవించాలి. దేవుడు చెప్పింది కూడా అదే, నీవు అనుభవించాలి, నీ బిడ్డలు అనుభవించాలి, వారి బిడ్డలు అనుభవించాలి. ఆయన కోరుకున్నది కూడా అదే. కానీ మరి ఏమవుతుంది అంటే వేరే ఎవరో ఇప్పటివరకు నీ కష్టార్జితాన్ని వేరే ఎవరో అనుభవించారు. నీ కష్టపడి పండించిన పంటను, ఆ ఆహారమును వేరే ఎవరో భుజించారు. నీ కష్టపడి తీసిన ఆ ద్రాక్షారసమును వేరే ఎవరో పానం చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ తన దక్షిణ హస్తము తోడని, తన బాహుబలము తోడని యెహోవా ఇలా ప్రమాణము చేయుచున్నాడు. తన దక్షిణాస్తము తోడని, తన దక్షిణాస్తము తోడు అని ప్రమాణం చేస్తున్నాడు, తన బాహుబలము తోడు అని ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకంటే నిశ్చయముగా ఇంకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును సమస్తము అన్యులు త్రాగరు. దేవునికి మహిమ కలుగునుగా. నిజం పిల్లరా, ఇప్పటివరకు నీ ఆహారం వ్యర్థమైపోయింది, నీ ద్రాక్షారసము అన్యులు పాలైపోయింది, అన్యులు తిన్నారు, నీ శత్రువులు నీ అన్యులు తిన్నారు. కానీ నా ప్రభు అంటున్నాడు కదా, ఇక మీదట నేను అలా చెయ్యను, నేను అలా వారికి అప్పగించను. దేవునికి మహిమ కలుగునుగా అని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. తన బాహుబలము తోడని, తన దక్షిణ హస్తము తోడని ప్రమాణం చేయుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 36వ వచనం మనం చూసినట్లయితే, దేవునికి మహిమ కలుగునుగా. యెషూరును చూడండి, యెషూరు అంటే ప్రమాణం. యెషూరును దేవుని పోలిన వాడైనను లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. చూడండి, దేవుడు ప్రమాణము చేసిన దేవుడు, ఆ దేవుని పోలిన వాడు ఎవరు కూడా లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై.
మేఘవాహనుడగును. దేవునికి మహిమ కలుగునుగా. నీకు సహాయం చేయడానికి నా దేవుడు ఎలా వస్తున్నట్టే ఆకాశ వాహనంకి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మహోన్నతుడైన మహోన్నతుడైన మేఘవాహనుడై వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయ్యో ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు పడ్డావేమో, ఎన్నో శ్రమలు అనుభవించేవేమో, ఎంతో దుఃఖాన్ని అనుభవించేవేమో, ఎంతో పేదరికం అనుభవించేవేమో, ఎంతో ఆర్థిక ఇబ్బందులతో అప్పులూపులతో నువ్వు ఉన్నావేమో, నాకు తెలియదు. కానీ నా ప్రభు చెప్తున్న మాట నీతోనే చెప్తున్నాడు. నీకు సహాయము చేయడానికి నా దేవుడు ఆకాశ వాహనుడై వచ్చున్నాడు. మహోన్నతుడై మేఘవాహనుడై నీ దగ్గరికి వస్తున్నాడు. అంటే అంత త్వరగా నీ దగ్గరికి రాబోతున్నాడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలమును నిత్యముగా నుండు బాహువును నీ క్రింద నుండును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా ఉంటాడండి? శాశ్వతుడైన, ఎప్పుడు నిత్యము శాశ్వతుడిగా ఉండే దేవుడు. శాశ్వతుడిగా ఉండే దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా ఉండు. నీ బాహువులు నీ క్రింద ఉండు. దేవుని యొక్క చేతులు నీ క్రింద ఉంటాయి. ఆయన నీ ఎదుట నుండి నీ శత్రువును వెలగొట్టి వాడిని నశింప చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు త్వరగా వస్తున్నాడు దగ్గరికి. ఆయన త్వరగా వస్తున్నాడు. ఎలా? మేఘవాహనుడై వస్తున్నాడు. మహోన్నతుడు ఎలా వస్తున్నాడండి? మేఘవాహనుడై వస్తున్నాడు. ఆయన త్వరగా వచ్చి నీకు సహాయం చేయబోతున్నాడు. ఎలా చేయబోతున్నాడంటే నీ శత్రువును నీ ఎదుట నుండి వెళ్ళగొట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ శత్రువును నీ యొద్ద నుంచి వెళ్ళగొట్టబోతున్నాడు. ఇప్పటి వరకు ఎవరైతే అడ్డగించారో, ఆటంకపరిచారో, ఇప్పుడైతే నీ ఎదుగుదలని తట్టుకోలేక, నిన్ను చూసి ఓర్చుకోలేక ఎవరైతే ఆటంకపరిచారో, అడ్డంకిగా నిలబడ్డారో, వారిని అందరినీ కూడా నా దేవుడు ఏం చేయబోతున్నాడు? తోలివేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా ప్రియులారా? నీ శత్రువును ఆయన వెళ్ళగొట్టి నశింప చేయును. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేస్తాడండి? నీ శత్రువు ఎవరైతే ఉన్నాడో వాడిని నీ ఎదుట నుంచి వెళ్ళగొట్టడమే కాదు, వాడిని నశింప చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ పరిచయ విషయమై కూడా అనేకులు లేస్తున్నారు. వారికి అదే గతి పట్టబోతుంది. నశించిపోబోతున్నారు. ఏంటయ్యా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటావా? కడుపు రగిలిపోతుంది వారు చేస్తున్న ప్రతి పనికి కూడా. మేమేమి అన్యాయంగా చేయట్లేదే. దేవుని పని ఉన్నట్లుగానే మేము చేస్తున్నాం. నమ్మకంగా ఆయన పని చేసుకుంటూ వెళ్తుంటే అడ్డగిస్తున్న వారు ఉన్నారే, అడ్డపడుతున్నారు కదా. దేవుడు చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? మీ కాలము సంపూర్ణమైంది. ఆయన మీకు తీర్పు తీర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు అనుకుంటున్నావేమో, గుర్తు పెట్టుకో, డేట్ రాసి పెట్టుకో. తర్వాత ఇక్కడి నుంచి జరగబోయేది వేరు. ఇక్కడి నుంచి నీ కుటుంబంలో, నీ జీవితంలో జరగబోయేది వేరు. దాన్ని నీవు నీ కుటుంబం అనుభవిస్తుంది. తరతరాలు శాపం అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క సేవకుడిని అడ్డుగిస్తూ ఉంటే అది రోషము కలిగి నమ్మకంగా పనిచేసేవారు. నీవు అభ్యంతరపరుస్తూ అడ్డగిస్తూ ఉన్నావే, నీవు దానికి ఏ విధంగా బలైపోతావు. నిన్ను చూసి అనేకులు భయము కలగబోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. నీ కుటుంబం, అరే ఏంటి ఇలా పత్రం అయిపోతుంది కుటుంబం, ఎందుకు ఇలా దిగజారిపోయారే, నిన్న మొన్నటిదాకా కుటుంబం బాగానే ఉంది కదా, వర్తిల్లుంది కదా,
ఈ రోజేంటి ఇలా ఉన్నట్టు ఒకేసారి సతికిల పడిపోయింది. అందరూ రోగగ్రస్తులైపోయారు, వ్యాధిగ్రస్తులైపోయారు. ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఈ కుటుంబానికి? ఏంటి అంటే దేవుడి పరిచర్య మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు అని నిన్ను చూసిన అందరూ కూడా చెప్పుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు లేచి తిరగలేనంత తుత్తురీలుగా నా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం ప్రియులారా, కడుపు రగిలిపోతుంది చూస్తుంటే. ఏమైనా అన్యాయం చేశామా? లేదా మీదేమైనా దోసుకున్నామా? లేదా మిమ్మల్ని ఏమైనా బలవంత పెట్టామా? లేదా మిమ్మల్ని ఏమైనా మేము అడిగామా? మా పని ఏదో మేము చేసుకుని వెళ్తుంటే మాకు నువ్వు అడ్డంకి మారుతున్నావు, అడ్డంకిగా తిరుగుతున్నావు. మునుగొలత కలకు నువ్వు ఎదురు తన్నుతున్నావు. అది నీకు తెలియట్లా. నీవు ఇప్పటి వరకు కూడా మీకోసం కూడా మేము ప్రార్థన చేసుకుంటూనే వచ్చాం. కానీ ఇక మీదట దేవుని ఉగ్రత నీవు చూడబోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. ఇక్కడ చూడండి, నీ శత్రువును ఏం చేయబోతున్నాడు? నీ ఎదుట నుండి నీ శత్రువును వెళ్ళగొట్టి నశింప చేయబోతున్నాడు. ప్రియులారా, మీ శత్రువు ఎవరన్నా కానీ నీవు నమ్మకంగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నావా? ఆయన కనిపెడుతూ ఉన్నావా? ఏ మచ్చ మలినం లేకుండా నీవు ఉన్నావా? నిన్ను అన్యాయంగా ఎవరైనా బాధ పెడుతున్నారా? అన్యాయంగా నిన్ను హింసిస్తున్నారా? అన్యాయంగా నీ మీద తిరుగుబాటు చేస్తున్నారా? నీవు ఏమి చేయకనే, ఏమి మాట్లాడుకునే వారు నీ మీద తిరుగుబాటు అన్యాయంగా చేస్తున్నారా? అట్లయితే నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ శత్రువును నీ ఎదుటి నుంచి వెళ్ళగొట్టడమే కాదు, నశింప చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఎలా ఉంటాడు ఇశ్రాయేలు? నిర్భయముగా. ఇక భయము లేదు, నిర్భయముగా నివసిస్తాడు ఇశ్రాయేలు. యాకోబు యోట. చూసారా ప్రియులారా? ఇశ్రాయేలేమో నిర్భయంగా నివసిస్తాడు. యాకోబు ఓట ఉంది, అది ప్రత్యేకింపబడిన ఓట. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ఓట అందరికి దొరికే ఓట కాదు, శ్రేష్టమైన ఓట. అందరికి దొరకదండి, అది అందరికి దొరికే ఓట కాదు. అది యాకోబు ఓట, ప్రత్యేకించబడిన ఓట. దేవునికి మహిమ కలుగునుగా. ఏ ఓట అండి? యాకోబు ఓట, ప్రత్యేకించబడిన ఓట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ ఓట దగ్గరికి అనేక జనాంగాలు రాబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది చూసి నీవు లేవలేక, నడవలేక, దేక్కుంటూ ఏడవలసిన రోజులు రాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఖచ్చితం ఇది. ఒక పరిచర్య మీద తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో నా ప్రభు నిన్నే మాదిరిగా ఉంచబోతున్నాడు, నీ కుటుంబాన్ని మాదిరిగా ఉంచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక ఇశ్రాయేలు నిర్భయముగా నివసించు. యాకోబు ఓట ప్రత్యేకించబడెను. అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో నుండు. హల్లెలూయా. ఇక నీకు కొదువేమి ఉండదు. ధాన్య ద్రాక్ష రసములు గల దేశంలో నీవు ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. అతనిపై ఆకాశ మంచును దేవుడు కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేస్తారు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. హల్లెలూయా.
చూసారా ప్రియులారా, వేషం వేస్తారు, లోబడినట్టుగా వేషం వేస్తారు శత్రువులు. వేసేది వేషం, లోబడినట్లుగా వేషం వేస్తారు. కానీ దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. వాడి యొక్క ఉన్నత స్థలములను త్రొక్కు అధికారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఉన్నత స్థలం, వాడి యొక్క ఉన్నత స్థలమును తొక్కితే వాడు అడుగు పాతాళానికి పడిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంత అధికారము కలిగిన వాడండి దేవుడు. నీ శత్రువు నీకు లోబడినట్లుగా వేషం వేస్తాడు. వాడు లోబడేవాడు కాదండి. అమ్మా నాయన అయ్యా బాబు అంటే మాట వినోళ్ళు కాదు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన పని తాను చేసుకుపోతున్నాడులే, తన బతికేదో తను బతుకుతున్నాడులే, ఏదో తను చూసుకున్నాడులే, మార్గం చూసుకున్నాడులే అనుకుంటే ఏదో మనకెందుకులే అనుకోవచ్చు. లేదా నీకు కుదిరితే నువ్వేమన్నా సాయం చేయి, మేలు చేయి. లేదా నిన్ను అడిగితే నువ్వేమన్నా చేయి. అరే నువ్వు నన్ను అడగటం ఏంట్రా అనాలి. లేదా నువ్వు నన్ను అడగటం ఏంటయ్యా అనాలి. మరి అది కాకోకుండా, ఏది కాకోకుండా ప్రతి విషయంలో అసలు నిన్నే పట్టించుకోవట్లేదు. అన్ని విషయంలో అడ్డు తగులుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా దేవుడు? పరిచర్య విషయంలో, పరిచర్య విషయమే కానీ, సేవకుడి విషయమే కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఒక్కనికి పతనము స్టార్ట్ అయింది అంటే, ఆ దేవుడు ఒక్కడిని నాశనం చేయాలి అని నిర్ణయించుకున్నాడంటే ఆడు ముందుగా చేసేది ఏంటో చూసినట్టు తెలుసా? దైవజనుడైన సేవకుడి మీద తిరుగుబాటు. దైవజనుడైన సేవకుడి మీద కానీ, సేవ పరిచయంలో కానీ వాడు తిరుగుబాటు చేస్తున్నాడు అంటే వాడి పతనము ప్రారంభమైందని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. వాడి పతనం ప్రారంభం అయితేనే ఆ పరిచర్య మీదనో దైవజనుడి మీదనో తిరుగుబాటు జరుగుద్ది. ఇదే చూసుకో, డేట్ రాసి పెట్టుకో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కు. నీకు ఆధారాలైన స్థలాలన్నీ కూడా త్రొక్కబడబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. తిరిగి నువ్వు కోలుకొని లేకలేనంతగా నువ్వు మారిపోబోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీకు కలిగింది కదా అని చెప్పి నువ్వు విర్రవీగుతున్నావేమో, నా దేవుడు నీ నుంచి తీసివేయబోతున్నాడు దాన్ని. యెషయా పుస్తకం, యోహాను శుభవార్త 12వ అధ్యాయం 37వ వచనం నుంచి ధ్యానించుకుందాం. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 37వ వచనం నుంచి. చూడండి, దేవుడు వారికి మాటలు చెప్పి ఆయన వెళ్ళి దాగి ఉన్నాడు. ఎందుకు దేవుడే దాక్కోవాల్సి వచ్చింది? అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు? అసలు వీళ్ళు ఏం చేస్తారు? నా మాట వింటారా లేదా? మరి ఆయన చూడాలి కదండి. ఆయన చూస్తున్నవాడే. దేవునికి మహిమ కలుగునుగా. ఆ మాటలు చెప్పి ఆయన వెళ్ళి దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయనందు విశ్వాసం ఉంచలేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి ఎదుట ఎన్ని చూసి క్రియలు చేసినా వారు ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదంట. నిజమే, ఎన్ని చూసి క్రియలు జరిగినాయి, ఎంతమంది జీవితంలో కార్యాలు జరిగాయి. విశ్వాసం ఉంచారా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసము లేదు వారికి. వారి ఎదుటే కార్యములు జరిగిన విశ్వాసము లేదు వారికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాక్యము ఉన్నది ఉన్నట్లు బోధిస్తే బాధ, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే వాళ్ళకి బాధ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, సత్యముగా బోధించాలి. వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా బోధిస్తూ ఉంటే అబ్బా ఎంత ఇనుసొంపుగా ఉంటుందో, చూడడానికి ఎంత ఇనుసొంపుగా ఉంటుందో. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లారా,
నువ్వేం చేస్తున్నావో పక్కోడు చూసి పలానా ఇలా చేస్తుందంటే ఏమైనా ఫోన్ చేస్తే అప్పటికప్పుడే మార్చేసి మా వాక్యం దానికి అప్పుడే అనుకూలంగా అప్పటికప్పుడే అక్కడికక్కడే మార్చేసి నువ్వు ఇలా చేసావు అంటే అమ్మో, అవునా? ఈ రోజుల్లో అవి ఎక్కువైపోయినాయండి. బ్రోకర్ గాళ్ళు ఎక్కువైపోయారు సంఘాల్లో. ఏం చేస్తున్నాడు చూడండి రా, ఆడు ఫోన్ వెంటనే ఆడేం చేస్తా ఆయన వచ్చే పలాన్ చేస్తుంది, పలానా పని చేస్తున్నాడు అంతే. మరి అదే వాక్యం దేవుడి నుంచి మాట పట్టుకొని వచ్చి దేవుడి నుంచి మాట్లాడేవాడు వాడు ఎర్రివాడు. ఈ రోజున వాడు ఎర్రివాడు, వాడు పిచ్చివాడు. ఎందుకంటే దేవుడి నుంచి మాట పట్టుకొని వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి పిచ్చివాడు. దేవునికి మహిమ కలుగును కాదు. చదవండమ్మా. వారు కనులారా చూసి వారి హృదయంలో ఆయన చూసిక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు అది జరిగెను. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన చూడండి, వారు కనులతో చూసి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచకుండా పడకుండునట్లు ఆయన వారి కనులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరిచారు. దేవునికి మహిమ కలుగునుగా. వచ్చిన సిక్కల్లా ఇదే. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకని? కనులారా చూస్తున్నారు, హృదయంతో దాన్ని గ్రహిస్తున్నారు, మనసు మార్చుకొని నా వలన స్వస్థత పొందకుండా నిమిత్తం వారి కనులకు అంధత్వము కలగజేసి వారి హృదయం కఠినపరిచాడు దేవుడు. ఎందుకంటే వారు నియమించబడిన వారు. దేనికి నియమించబడిన వారు? పాతాళానికి నియమించబడిన. ఇక వాళ్ళ కళ్ళు ఎన్నడూ తెరపడవు. ఇక వాళ్ళ కళ్ళు ఎన్నడూ తెరపడవు. ఇక వాళ్ళు ఎన్ని కార్యాలు జరిగినా చూడరు. ఇక వాళ్ళ హృదయంలోకి ఎన్ని కార్యాలు చూసినా ఆ హృదయంలోకి రావు. ఇక దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, వారి కనులు అంధత్వం కమ్మ చేశాడు దేవుడు. వారి కనులకు అంధత్వం కమ్మ చేశాడు. వారు చూస్తున్నారే కానీ వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు. వారి హృదయంలోకి వస్తుంది కానీ దాన్ని మనసులోకి చేర్చుకోలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వారి కనులకు అంధత్వము కలగజేసి వారి హృదయములను కఠినపరిచాడు. కాబట్టి కన్నులకేమో అంధత్వం కలగజేసి. అంధత్వం అంటే గుడ్డితనం. చూస్తూనే ఉంటావు, అన్ని చూస్తూనే ఉంటావు, కానీ అయ్యేం జరుగుతుందో నీకు తెలియదు. వింటూనే ఉంటావు, మనసు గ్రహిస్తూనే ఉంటావు, అనుకుంటావు, కానీ ఏం జరుగుతుందో నీకు తెలియదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే వారి కనులకును అంధత్వము కలగజేసి వారి హృదయమును కఠినపరిచాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి వారందరూ కూడా అనుకుంటుంటారు. ఏమనుకుంటారు? దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసిన ఆ మేలులను, ఆ ఆశ్చర్య కార్యాలను, మహత్కార్యములను, సూచక్రియలను ఇవన్నీ చూస్తూనే ఉంటారు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అవన్నీ ఉట్టిదే అనుకొని వీరు అనుకుంటారు, మా బాహుబలమే, మా ప్రభావమే, మేమే గొప్ప, మేమే అనుకుంటుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. అంతే కాదండి, వారు తమ బాహుబలమే తనకు దేవుడని అనుకుంటారంట. ఏమనుకుంటారండి? ఏవు మహాభక్తుడు అన్నాడు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అని అనుకుంటారంట. అంటే మా బలగం, మా బలగం, మా 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 ధనము, మా అధికారము,
మా వెనకాల ఉన్న సంపద, మా వెనకాల ఉన్న మనుషులు, మా వాళ్ళు, మా ఇది, మా 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 అనుకుని ఆ మాయలో పడిపోయాడు వాడు. దేవునికి మహిమ కలుగునుగా. మాయలో పడిపోయి ఏమనుకుంటాడు? మా బలగమే, మా బలమే అనుకుంటాడంట. మా బాహుబలమే ఇది. ఈ కార్యం ఎలా జరిగింది అనుకున్నావు? మా బాహుబలమే. మేమేం చెప్తే అది జరుగుద్ది, మేమేం చెప్తే అది జరుగుద్ది, అది చెల్లుబాటు అయిపోద్ది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మా బాహుబలము, మా బలము అనుకుంటాడు. మరి ఇదేంటి అనుకుంటున్నారు? వారు దేన్ని నమ్ముకున్నారు? మాంస సంబంధమైన ఆ బాహుని వారు నమ్ముకున్నారు. వాళ్ళ యొక్క బాహుబలము. నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నారండి, నా వెనకాల పలానా పోలీస్ ఆఫీసర్ ఉన్నారండి, లేదా నా వెనకాల పలానా పెద్ద మనిషి ఉన్నారండి, నా వెనకాల పలానా వాళ్ళు ఉన్నారండి, లేదా నా బంధువర్గం ఇంతమంది అండి. వాడు దేన్ని నమ్ముకుంటున్నాడు? మాంస సంబంధమైన దాన్ని నమ్ముకుంటున్నాడు. ఆ మాంస సంబంధమైన బాహుబలాన్ని ఎదురు చూస్తున్నాడు. మనుషుల మీద ఆధారపడుతున్నవాడు వాడు. మనుషుల మీదే ఆధారపడుతున్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనుషులు చేయు మాయోపాయముల చేత కుయుక్తులతో వాడు ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 23వ వచనం నుంచి ధ్యానించుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 23వ వచనం. చూడండి, విడుకాండ్లు బాణాలు వేసి వాళ్ళు అతన్ని వేధించారు. వారు బాణములు వేసి అతన్ని హింసించారు. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, ఇక్కడ వాళ్ళ బాణములతో వారిని హింసించారు, వాళ్ళు ఆయన్ని గాయపరిచారు. అయినా సరే యాకోబు యొక్క పరాక్రమశాలి అయిన వాని యొక్క హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. దేవునికి మహిమ కలుగునుగా. నీవు అనుకోవచ్చు ఏం చేస్తారులే, మనం పెద్ద బలగం ఉంది, మన ఎంతమంది ఉన్నాం, అంతమంది ఉన్నాం అని నువ్వు అనుకోవచ్చు. నా వెనకాల ఎంతమంది ఉన్నారు అనుకోవచ్చు. కానీ మా వెనకాల ఉన్నవాడు ఎవరో? యాకోబు యొక్క పరాక్రమశాలి అయిన వాని యొక్క హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. మా విల్లు బలమైనదగును. ఎందుకంటే యాకోబు యొక్క పరాక్రమశాలి అయిన ప్రభువు మాతో ఉన్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, యాకోబు యొక్క పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు, నీ విల్లు బలము గలదగును. దేవునికి మహిమ కలుగునుగా. ఇశ్రాయేలునకు బండయు మేపెడి వాడును ఆయనే నీకు సహాయము చేయు. దేవునికి మహిమ కలుగునుగా. ఇశ్రాయేలును మేపెని వాడును బండయు ఆయనే నీకు సహాయం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ తండ్రి దేవుని వలనను పైనుండి చూడండి, నీ తండ్రి పైనుండి మింటి దీవెనలతోను కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను స్తన్యముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని యొక్క దీవెన వలన అతని బాహుబలము వ్యక్తపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరండి? నీ తండ్రి అయిన దేవుని వలన
పైనుండి మింటి దీవెనలు, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలను, స్తనములొచ్చు స్తనములొచ్చు దీవెనలను, గర్భఫలముల దీవెనలను, నిన్ను దీవించి సర్వశక్తుని దీవెనలను నీ నీ బాహువులను దిట్టపరచబోతున్నాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎన్ని దీవులు వస్తున్నాయి చూసారా? ఎన్ని దీవులు వస్తున్నాయి? పైనుంచి దీవులు వస్తున్నాయి, కింద నుంచి దీవులు వస్తున్నాయి. పైనుంచి వచ్చే దీవులను, కింద నుంచి వచ్చే దీవులను, స్తన్యముల దీవెనలు, గర్భముల దీవెనలు, నిన్ను దీవించి సర్వశక్తుని దీవెనలను నీ బాహుబలము దిట్టపరుస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన నీ తండ్రి దీవెనలు, నీ తండ్రి దీవెనలు, నీ పూర్వీకుల తండ్రి దీవెనల పైనే చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. దేవునికి మహిమ కలుగునుగా. చాలండి. చిరకాలంగా అంటే పూర్వకాలం నుంచి ఉన్న పర్వతముల కంటే హెచ్చుగా దీవెనలు ప్రబలం అవుతాయి. అంటే అంత హెచ్చుగా దేవుడు నీకు దీవించబోతున్నాడు. అన్ని దీవెనలు నీ మీదకి రాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సర్వశక్తుని దీవెనలను నీ బాహుబలము దిట్టపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 17వ అధ్యాయం. ఇంతగా దేవుడు దీవించి, ఇంతగా ఆశీర్వదించి, ఇంతగా నిన్ను వర్ధలు చేస్తుంటే మరి నువ్వేం చేయాలి? నిన్ను ఎంతగా హెచ్చిస్తున్నాడు. నీ శత్రువునేమో నిరార్థకును చేసి నీ ముందు నిలవనేరకుండా వాడిని నాశనము చేసిన తర్వాత నిన్ను దేవుడు ఎంతగా వృద్ధిపరిచి అభివృద్ధి పరుస్తుంటే మరి నీవేం చేయాలి? 71వ కీర్తన గ్రంథం 71వ కీర్తన 17వ వచనం నుంచి ధ్యానించుకుందాం. దేవా దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుకుంటా వచ్చావు. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చాను. నా జీవితంలో జరిగిన ప్రతి కార్యం కూడా తెలుపుకుని వచ్చా. నాకు ఇచ్చిన ప్రతి దర్శనం కూడా నేను తెలుపుకుంటూ వచ్చా. ఇంతకాల బాల్యము నుంచే ప్రభువా నన్ను నీవు నాకు బోధించుతూ వచ్చితివి. దేవా నీవు ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచునే వచ్చి తిని. దేవా దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియ చెప్పినట్లు తల నెరసి వృద్ధుడై ఉండు వరకు నన్ను విడవకుము. హల్లెలూయా. చూసారా పిల్లరా? ఈ ఆశ కలిగి ఉండాలి. ఎంతమందికి ఆశ కలిగి ఉంది? ఎంతమందికి ప్రభువా నాకు ఆయుష్ నువ్వు, అయ్యా నన్ను అప్పుడే తీసుకెళ్ళిపోతావా, అప్పుడే నన్ను తీసుకెళ్ళిపోతావా, ప్రభువా ఇంత త్వరగా నన్ను తీసుకెళ్ళిపోతావా, లోకంలో నేను అనుభవించాల్సి చాలా ఉన్నాయ్యా. మన ప్రార్థనలు అండి. నాకు అది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభా, నేను అట్టు ఉండాలి ప్రభా, నేను ఇట్టు ఉండాలి ప్రభా, నాకు సైకిల్ కావాలి, నాకు కారు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం కావాలి? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. అయ్యో నా స్థితిని మార్చు, నా పరిస్థితిని మార్చు. నేను వాళ్ళలాగా ఉండాలి, నేను వీళ్ళలాగా ఉండాలి, నేను వృద్ధి చెందాలి, నేను అంతటో ఉన్నవాలి, ఇంతటో ఉన్నవాలి, నేను అంత సంపాదించాలి, ఎంత సంపాదించాలి. మన ప్రార్థనలండి ఇవన్నీ.
కానీ భక్తుడు చేసిన ప్రార్థన చూసారా? దేవా వచ్చు తరములకు. ఇప్పుడు వచ్చు తరం అంటే రాబోయే తరాలు, రాబోయే తరాలు, వచ్చు తరముకు, రాబోయే తరాలకి, రాబోయే తరాల గురించి మాట్లాడుతున్నాడు. నన్ను అలా ఉంచేయ్యా, నన్ను ఎలా ఉంచేయ అని చెప్పట్లా, నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలని చెప్పట్లా. అన్ని దీవించావు, అన్ని ఆశ్రదించావు, ఎంతగా హెచ్చించావు, అన్ని దేవుడు ముందుగానే సమకూర్చేశాడు. కానీ ఇంకా 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 అడుగుతూనే ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విత్తని పక్షులను చూడండి, అవి కొయ్యవు, కొట్లలో కూర్చుకోనవు. దేవునికి మహిమ కలుగునుగా. విత్తన పక్షులు ఏం చేస్తాయండి? కొయ్యవు, కొట్లలో కూర్చుకో. ఏనాటి ఆహారము ఆనాటికే. దేవుడు వాటికి ఇట్లేదా? అవేమన్నా వ్యర్థమైపోయినాయా? లేదా తిండిలేక ఏమైనా చచ్చిపోతున్నాయా? దేవునికి మహిమ కలుగునుగా. ఆశ, పేరాశ ఇంకా 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 అధికమైపోతుంది. ఇంకా 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 రాని 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 ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ అయ్యా నీకు ఇంకా ఆయుష్ ఇచ్చావంటే ఇంకా అది సంపాదించుకుంటా, నా బిడ్డలు సంపాదించా, ఇంకా అది ఆయుష్ ఇస్తే ఇంకా వారి బిడ్డలు సంపాదిస్తా, ఇంకా ఆయుష్ ఇస్తే వారి బిడ్డలు సంపాదిస్తా, తరతరాలు సరిపడా నేను సంపాదించుకుంటానయ్యా అంట్లా దావీదు. అయ్యా నా ఆయుష్ ఇస్తే నేను ఎలా జీవిస్తా, అలాగ ఉంటాను, నేను ఉంటాను అని అడగట్లా దావీదు. మరి ఏమడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడండి? ఏమడుగుతున్నాడు దావీదు? వచ్చు తరములకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారి అందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునై ఉండు వరకు నన్ను విడవకుము. దేవునికి మహిమ కలుగునుగా. తల నెరసిపోయి వృద్ధుడినైపోయి ఉండే వరకు కూడా నన్ను విడిచిపెట్టొద్దయ్యా. ఎందుకు నువ్వు నన్ను విడిచిపెట్టవద్దంటే, ఎందుకు నేను అడుగుతున్నానంటే రాబోవు తరమునకును. ఎవరికండి? రాబోవు తరమునకును, పుట్టబోవు వారికి అందరికి నీ బాహుబలము గురించి నేను చెప్పాలి, నీ శౌర్యము గురించి నేను చెప్పాలి. నా దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేశాడు, నేను పొందుకున్నా, నేను అనుభవించా, నేను ఎలా దేవుడి జన్మలో నేను ఎలా జీవించా, నేను ఎలాగూ ఉన్నా. కాబట్టి ఇదిగో మీరు కూడా ఇలా ఉండాలి. ఇలా నడుచుకుంటే దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు. మీరు ఇలా ఉంటే దేవుడు ఇలాంటి అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఇదిగో శత్రువు నుంచి నీ శత్రువు, నీ నుంచి శత్రువును నశింప చేస్తాడు, నీ ఎదుట నిలవకుండా శత్రువును తుత్తురీలుగా చేస్తాడు. ఆయన బాహుబలిని తోడుకుంటే నీకు అన్నిట విజయం వస్తుంది. ఆయన బాహుబలిని తోడుకుంటే అన్నిట నీకు విజయం వస్తుంది. దేవుడు యొక్క శౌర్యం ఎంతది, ఆయన పరాక్రమశాలి, ఆయన ఎంత బలవంతుడు, ఎంత బలాధ్యుడు, ఎంత యుద్ధ హీరుడు, ఎంత సూర్యుడు, ఆయన శౌర్యం ఎంత గనుడు. ఇవన్నీ కూడా రాబో కాలానికి, పుట్టో బిడ్డలకి నేను తెలియచేయాలయ్యా. నా తల నేర్చి నేను ఉద్రునయ్యే వరకు కూడా నన్ను విడిచిపెట్టవద్దు. దేవునికి మహిమ కలుగునుగా. వృద్ధునైపోయి తల నెరిసే వరకు కూడా నన్ను విడిచిపెట్టవద్దు. ఎందుకంటే నేను ఇప్పుడే కాదు, నేను వేసిన పునాది నా బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డల వరకు అనుభవిస్తున్నారు. అయ్యా రాబోయే తరానికి, పుట్టబో బిడ్డలకి కూడా ఇదిగో మీరు ఎలా ఉండాలి, దేవుని అంగీకరించాలి, దేవుని సన్నిధిలో నడుచుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి, శ్రద్ధ భక్తి ఆసక్తి కలిగి ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో సమస్తం ఉంది, ఆశీర్వాదం ఉంది, అన్ని కూడా ఉన్నాయి, ఆయన సన్నిధిలోనే ఉన్నాయి, గుప్తమై ఉన్నాయి. అవన్నీ పొందుకోవాలి, అవన్నీ అనుభవించాలి. అంటే నువ్వు దేవుని ఈ విధంగా తెలుసుకోవాలి, దేవునికి ఇష్టంగా ఈ విధంగా జీవించాలి, దేవునికి విరుద్ధమైన ఏది చేయకూడదు, ఆయన ఆజ్ఞలుగా కొనాలి, ఆయన విధులను ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలి అని పుట్టబోయే వారికిను రాబో తరం వారికి కూడా ఏం చెప్పడం కోసం నా చెయ్యి విడిచిపెట్టొద్దయ్యా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టిని మేస్తుందా? ఎక్కడ మేస్తుందండి? ఆవు వెళ్ళి చేలో మేస్తుంటే దూడ గట్టిని మేస్తుందా?
దూడ కూడా వెళ్ళి చేలోనే వేస్తుంది. కాబట్టి నీవు రాబో తరానికి నువ్వు బిడ్డలకు చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలి, యథార్థంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, శ్రద్ధ భయం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మాట ఎందు, దేవుని సన్నిధి ఎందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి, నమ్మకంగా ఉండాలి, రోషము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళాలి. నువ్వు అలా ఉంటే నీ జీవితంలో దేవుడు ఎలాగ చేయబోతున్నాడు. ఎందుకంటే దానికి నేనే సాక్షి. నా జీవితంలో ఇదిగో నాకు శత్రువే లేకుండా చేశాడు నా దేవుడు అని దావీదు చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదుకి ముందు శత్రువులు ఉన్నారు. తర్వాత దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత తనకు 40 సంవత్సరాలు నెమ్మదినిచ్చాడు దేవుడు. పరిపాలనలో నెమ్మదినిచ్చాడు. అప్పటి వరకు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, బాధపడుతూనే ఏడుస్తూనే ఉన్నాడు. ఎటు నుంచి ఏ శత్రువు వస్తాడు, ఎటు నుంచి ఎవరు వస్తారా, ఎటు వచ్చి ఎవరు చంపేస్తారని బాధపడుతూనే ఉన్నాడు. సౌలు గురించి కానీ అందరి గురించి ఆయన బాధపడుతున్నాడు. కానీ ఆయన పరిపాలన ప్రారంభించిన తర్వాత దావీదుకు నలుదిక్కుల నెమ్మది కలగజేశాడు దేవుడు. నలుదిక్కుల కూడా, నలుదిక్కులు అంటే 4 దిక్కులు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, 4 దిక్కులు కూడా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఈ 4 దిక్కులు కూడా దావీదుకు నెమ్మదినిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నెమ్మదిగా పరిపాలన చేశాడు, శత్రువే లేకుండా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రియులారా, అందుకే దావీదు మర్చిపోట్లా. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా ఇదిగో ఈ కార్యములు నాతోనే అయిపోకూడదు, నా బిడ్డలు అనిపించాలి, తర్వాత వారి బిడ్డలు అనిపించాలి, తర్వాత వారి బిడ్డలు అనిపించాలి, తరతరాలు వారు అనిపించాలి అంటే నేను ఎలా ఉంటే కుదరదయ్యా. నా తల నెరిసి నేను వృద్ధుడనగు వరకు కూడా నన్ను విడవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే పిల్లరా, ఈ ఆశ కలిగి ఉండాలి, ఈ ఆసక్తి కలిగి ఉండాలి. ఎంతమంది ఈ ఆశ కలిగి ఉన్నారు? ముసలి వారుగా పెద్దవారుగా ఉన్నారు, తల నెరిసిన వారుగా నువ్వు ఉన్నా, నీవు నీ బిడ్డలకి ఏం నేర్పిస్తున్నావు? దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో నేర్పిస్తున్నావా? దేవుని కృపను ఎలా పొందుకోవాలో నేర్పిస్తున్నావా? దేవుని యొక్క దీవెన ఎలా పొందుకోవాలో నేర్పిస్తున్నావా? ఆ పొందుకున్నావా ఆ వాగ్దానం ఎలా పొందుకోవాలనిపిస్తున్నావా? ఆ వాగ్దానం అనుభవించడానికి నీ ఎలా ఉండాలో నేర్పిస్తున్నావా? నీవే తెలుసుకోలేకపోతే మరి నీ బిడ్డలు ఏం తెలుసుకుంటారు? నీవే మాదిరిగా లేకపోతే నీ బిడ్డల మాదిరిగా ఎలా ఉంటారు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు తెలుసుకోవాలి, అనేకులు నువ్వు తెలియచేయాలి. నీ దేవుని యొక్క ఔన్నత్యం గురించి నువ్వు తెలియచేయాలి. ఎందుకంటే దేవా వచ్చు తరములకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లుగా. వాళ్ళందరికీ నేను తెలియచేయాలంటే నా తల నెరిసి నేను ముసలివాడిని అయిపోయే వరకు కూడా నా చెయ్యి విడవద్దయ్యా, నా చెయ్యి పట్టుకో, అప్పుడే నీ సహాయం అందుద్ది, నేను అందరికీ తెలియచేస్తాను. ఎంత ఆసక్తి అండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇంకా కొంతమంది ఉన్నారు, వారి గురించి చెప్తాను. ప్రసంగి గ్రంథం, ప్రసంగి మహాజ్ఞాని అయిన సొలొమోను రచించిన ప్రసంగి 5వ అధ్యాయం 10వ వచనం నుంచి ధ్యానించుకున్నాను. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తిను. ద్రవ్యము అంటే ధనము, ద్రవ్యము అంటే ధనము. ఈ ద్రవ్యాన్ని ఆశపడేవాడు, దీని మీద ఆశపడేవాడు, దాని వలన వాడు తృప్తి చెందడు. ధన వృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తిని పొందడు. ఇది కూడా వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారు కూడా ఎక్కువ అవుతారు. చూడండి పిల్లరా, ఆస్తి నీకు పెరిగేకుందిగా దాన్ని తినేవాళ్ళు ఎక్కువ అవుతారు, భక్షించేవారు. తినడం అంటే అది ఒక రకం, భక్షించడం అంటే అది ఒక రకం, పీక్కు తింటాం అన్నమాట.
దేవునికి మహిమ కలుగునుగా. తినటం అంటే మామూలుగా తినేవారు, అదొక రకం. కానీ భక్షించడం అంటే పీక్కొని తినే వాళ్ళు ఎక్కువైపోతారంట. జాగ్రత్త అమ్మా తల్లి, ఆస్తి ఎక్కువైకుందిగా, పీక్కి తినేవారు ఎక్కువ అవుతారంట నీకు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చదువమ్మా. కనులారా చూసుటే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ఏం ప్రయోజనం ఉంది? దేవునికి మహిమ కలుగునుగా. కనులారా చూస్తుంది తప్ప దాన్ని అనుభవించే రానా లేదే. అయ్యో, కొన్ని దాన్ని సమకూర్చి అన్ని సిద్ధపరిచిన కొన్ని అనుభవిస్తుంటాకే ఏమైనా ఉందా? లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దానివల్ల నీకు ఉపయోగం ఏముంది? నీవు అనుభవించలేకపోతే, నీ కష్టార్జితము, నీవు సంపాదించిన ఆస్తి నీవు అనుభవించలేకపోతే ఎందుకురా నీ జీవితం? దేవునికి మహిమ కలుగునుగా. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను. చూడండి, కష్టజీవులు కొంచెంగా తిన్నా ఎక్కువగా తిన్నా సుఖ నిద్ర కలుగుతారు. అయితే ఈ ధనవంతులు ఉన్నారే, వీరికి తన ధన సమృద్ధి చేత ఇక నిద్రే ఉండదంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ధన సమృద్ధి పెరిగిగా నిద్ర దూరం అయిపోద్ది. ఏమైపోద్ది? నిద్ర దూరం అయిపోద్ది. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేస్తున్నావురా? తెల్లవారులు అట్లా చూస్తూనే మంచం మీద పడుకొని అన్న పేరే గాని 2 కళ్ళు తెరిచి అట్టాగే చూస్తున్నా. ఏం చూసావు? ఏం కనపడుతుంది అంటే ఏం చెప్పను, ఈ ఎక్కడ లేనివన్నీ కనపడుతున్నాయి నాకే. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ధన వృద్ధి నిద్రను దూరం చేస్తుంది. ఏం చేస్తుందండి? నిద్రను దూరం చేస్తుంది. అయ్యో, నేను ఆదివలసి నిద్రపోతే ఏమన్నా ఆ బీరువాలో ఉండే పట్టుకుపోతాడేమో. దేవునికి మహిమ కలుగునుగా. అసలు అన్ని కూడా చేయించి పెట్టుకున్నా. తినోళ్ళు లేడుగా. తింటా కూడా ఉపయోగం ఏముంది? చూసి సంపాదించి చూడటం తప్ప అనిపించేది లేదే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, ధన వృద్ధి చేసుకోవటం వలన నిద్ర ఉండదు. ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని కింద మనసునకు ఆయాసకరమైనది నాకు ఒకటి కనపడింది. చూడండి పిల్లలు, మహాజ్ఞాని అయిన సొలొమోను మహాజ్ఞాని చెప్తున్న మాట ఏంటంటే, సూర్యుని కింద నాకు ఒకటి కనపడింది. అది ఏంటంటే ఆయాసకరమైనది నాకు కనపడింది. సూర్యుని కింద సంతోషకరమైనది చూడాలి, కానీ నేనేం చూశాడు? ఆయాసకరమైనది చూశాడంట. అది ఏంటంటే ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకుంటాడంట. దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోద్ది. అతడు పుత్రులు గలవాడనైనను అతని చేతిలో ఏమి కూడా ఉండదు, నశించిపోద్ది అంతే. దేవునికి మహిమ కలుగునుగా. ఏమి కూడా మిగలదు. నాకేంటి, నాకు ఆస్తి మిగిలింది అనుకుంటావేమో, ఏం మిగలదు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన వాడు ఏ ప్రకారము తల్లి గర్భం నుంచి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోతాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి పోతాడు తప్ప వాడి ప్రయాసంతో కూడా తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అతను ఎలా వచ్చాడో అలాగే పోతాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి అలాంటి దానికి ఎందుకు రాయ్యా, ఎందుకు నాన్న ఇవన్నీ కూడా? ఎట్ట వచ్చావో అట్టాగే పోతావు. ఏది కూడా నువ్వు పట్టుకెళ్ళవు. వెళ్ళేటప్పుడు ఏది కూడా పట్టుకెళ్ళవు. మరి నాది నువ్వేం చేస్తావు?
దేవుడి మీద తిరుగుబాటు చేసి నువ్వు ఎంతవరకు ఉంటావు? పోనీ నీది ఎవరన్నా లాక్కుంటే ఏదైనా చేసుకుంటే పోనీ దాన్ని సంపాదించుకోవడానికి ఇది నాది అని చెప్పి నువ్వు ఏదో సంపాదించుకోవచ్చు. అసలు ఏది నీది కాదే. ఏది నీది కాదే. ఎవడు వస్తున్నాడా? ఎవడు వెళ్తున్నాడా? నీకేంటిది పని? దేవునికి మహిమ కలుగునుగా. నీ పనేదో నువ్వు చూసుకోవాలిగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కిందకు వచ్చి రండమ్మా. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన నిజమే. నువ్వు ఎంత ప్రయాసపడినా ఎంత సంపాదించినా నీకు లాభం ఉంది. గాలికి ప్రయాసపడి సంపాదించడం వల్ల అది ఉంటుందా? అది ఏదో రోజు కొట్టుకుపోద్ది. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఆ విషయానికి పోతున్నా, అది ఎలా కొట్టుకుపోతుందో కూడా చెప్తాను. ఇది కూడా మనసుకు ఆయాస్కరమైంది. చూడు, తన దినములన్నీ కూడా అతడు ఎక్కడ చేస్తాడండి? చీకటిలో భోజనం చేస్తాడు. అంత దరిద్రం కంటే ఇంకేనా ఉందా? అసలు ఆడు ఏం తింటున్నాడు కూడా వాడికి తెలియ కూడా తింటాడు. దాని అర్థం అది. చీకటిలో చేస్తున్నాడంటే ఆడు తినేది కూడా ఆడికి తెలియదు. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగుతాయి. దేవునికి మహిమ కలుగుగా. వ్యాకులం అంటే మనోవేదన. అది మనోవేదన. అది తరతరాలు నిలిచిపోయే వేదన కలుగుద్ది. అది ఇంకా రోగం మీద పడి ఆ రోగం మీద మనసు మీద తీసుకుని చావడం. ఇక ఆ అసహ్యం అక్కడే అంటే కూడా అసహ్యం. అసహ్యం కలుగుద్ది. అక్కడే తిని అక్కడే ఎదిరిగాయని అక్కడే అసహ్యం కలుగుద్ది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దానివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా? దానివల్ల నీకు ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగుగా. నువ్వు అక్కడే ఆ చీకట్లోనే అక్కడే తిని అక్కడే పడి ఉంటుంటే నువ్వు అదే తింటున్నావో ఏదే తింటున్నావు నీకు ఎట్లా తెలుస్తుంది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. కానీ ప్రియులారా, నా దేవుడు నిన్ను అలా చూడాలనుకోవట్లేదు. ఎలా చూస్తాడు నా దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు? అన్నీ కూడా నీకు ముందుగానే ఇచ్చాడు. అన్నీ కూడా సమృద్ధిగానే ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ ప్రయాస వ్యర్థము కాకూడదని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, నీవు ఆయుష్ దినములన్నీ కూడా నీ ఆయుష్ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు. దేవుడు తనకు నియమించిన దేవుడు తనకు నియమించిన ఆయుష్ కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు. తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదే భాగ్యం కదా. వారి కష్టార్జితం వారు తింటూ ఆనంద సంతోషాలతో క్షేమముగా బ్రతుకుతూ ఉంటే ఇదే కదా. ఇంతకు మించిన భాగ్యం అని ఉందా? ఏం లేదు. నీ కష్టార్జితం ఒకడు కొట్టుకుపోతున్నాడు అంటే, నీ కష్టార్జితం వ్యర్థమైపోతుందంటే దాన్ని మించింది ఏముంది? దేవునికి మహిమ కలుగునుగా. తినేవాళ్ళు ఎక్కువైపోతుంటారు. నువ్వు సంపాదించే కొద్దిగా తినేవాళ్ళు. ఎలా తినేవాళ్ళు? మామూలుగా తింటే పర్లా, పీక్కు తినేవాళ్ళు ఎక్కువైపోతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే అధ్యాయం రెండవ అధ్యాయం, అదే గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం నుంచి ధ్యానించుకున్నాను. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ కూడా వ్యర్థమైనగా. చూడండి, అన్ని వ్యర్థంగా కనపడి ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా అవన్నీ కూడా అగుపడ్డాయి. సూర్యుని కింద లాభకరణమైనది ఏది కూడా కనపడాల. ఇది నాకు లాభం అని చెప్పుకోవడానికి ఏది కూడా కనపడాలి సూర్యుడి కింద. మహాజ్ఞాని అయినా ప్రసంగికి ఏది కూడా ఇది నాకు లాభం, ఇది నాకు బెనిఫిట్,
దీనివల్ల నేను మేలు పొందాను, దీనివల్ల మెప్పు పొందాను అనుకోవడానికి ఏది కూడా ఉపయోగం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన రాజు రాజు తరువాత రాబోవాడు ఇది వరకు జరిగిన దాని విషయంలో సహితంలో కూడా ఏం చేయాలనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించడానికి పూనుకున్నాడంట. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరం అని తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. బుద్ధిహీనులు చేసే ఇవైన పనులండి. బుద్ధిహీనులు చేసే పని బుద్ధి కలిగిన ఎవడో చేయడు. దేవుని పరిచర్య మీద తిరుగుబాటు చేయడు, దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేయడు. ఎందుకంటే ఆ కీడు ఎలా ఉంటుందో, కీడు ఎలా వస్తుందో వాడికి అర్థమవుతుంది కాబట్టి. ఈ బుద్ధిహీనుడే చేసే పనులన్నీ కూడా బుద్ధిహీనురాలు చేసే పనులు ఇవన్నీ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 25 వచనానికి రండి అమ్మా. ఇక అయ్యనింది కానీ దేవుని సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికైనా సాధ్యమా? దేవుడు అనుమతి లేకోకుండా, ఆయన సెలవు లేకుండా భోజనము చేయటం మధ్య ఎవరికైనా జరుగుద్దంటారా? అది సంతోషకరం కాదండి. అది ఎవరికి కూడా సాధ్యము కాదు. ఎవరికి కూడా సాధ్యము కాదు. ఆయన అనుమతి లేకుండా భోజనం ఎవరు కూడా చేయలేరు. ఎలా అనగా కింద వచ్చిన చూడండి, దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువానికి, చూడండి, దేవుని దృష్టికి మంచివాడుగా ఉంటే దేవుని యొక్క జ్ఞానమును, తెలివియు, ఆనందమును అనుగ్రహించు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా ఉండాలని దేవుని యందు దేవుని దృష్టికి మంచివాడుగా ఉండాలి. తిరుగుబాటు దేవుని పరిచర్యలోనూ దేవుని సేవకులను తిరుగుబాటు చేస్తే ఆ దేవుని దృష్టికి మంచిగా ఉంటాడా? ఉండలేడు. కాబట్టి దేవుని దృష్టికి మంచిగా ఉన్న వాడి గురించి చెప్తున్నాం. అలా నువ్వు మంచిగా ఉంటే దేవుని జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించు. అయితే దేవుని దృష్టికి ఇష్టుడైన వారికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తాడు. దేవుని సేవ కోసం, దేవుని పరిచర్య కోసం పని చేసే పని ఎవరికి? పాపాత్ముడికి దేవుడు నిర్ణయించాడంట. ఎవరికి? పాపాత్ముడికి. వాడేం చేస్తాడంటే పోగు చేసి తీసుకొచ్చి ఆయన పాదాల కింద పోస్తాడు. ఇదిగో ఈ పరిచర్యకి వాడుకో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది వాడు పాపాత్ముడికి అప్పగించాడు దేవుడు. వాడు పాపం చేసి అనేకులు నోరు కొట్టి, అనేకుల నుంచి మోసం చేసి, అనేకుల దగ్గర దొంగలించి వాడు కూడబెట్టి ఏం చేస్తాడంటే దేవుని పాదాల దగ్గర వాడు తినలేడు, వాడు దాన్ని అనుభవించలేడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నీకు దేవుడు ఆ అర్హత, తినే అర్హత నీకు ఇవ్వడు. కూరబెడతావు, అన్నీ చేస్తావు, అన్నీ చేసి నువ్వు పాపపు సొమ్ము అనమాట. పాపాత్ముడు కూడబెట్టిన పాపపు సొమ్ము కూడబెట్టి నీవు మాత్రం అనుభవించలేవు. అది తీసుకొచ్చి దేవుని పరిచర్యకి అప్పగించాలి. దానివల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? దేవునికి మహిమ కలుగునుగా. మరి దేవుడు ఏం చెప్పాడు? నీ కష్టార్జితము నీవు తినాలి, నీ బిడ్డలు అనుభవించాలి, వారి బిడ్డలు అనుభవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ విధంగా అనుభవించాలి. నీ కష్టము నీవు అనుభవించాలి, నీ బిడ్డలు అనుభవించాలి. అంతేకాదు ఇది నాది, నేను కష్టపడుకున్నాను, నేను సంపాదించుకున్నాను అనుకుంటానికి వీల్లేదు. అది దేవుడికి ఇచ్చాడు కాబట్టి దేవుడికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాల్సిన భాగం దేవుడికి ఇచ్చేయాలి. నువ్వు దాంట్లో దేవుడి భాగం దొంగిలించినా దానివల్ల నీకు లాభం ఏముండదు. ఇప్పుడు బాగానే ఉంటుంది, నాకేంటి అనుకుంటావు, కానీ రేపొద్దున నీవు నీ బిడ్డలు దాన్ని అనుభవించలేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
కాబట్టి ప్రియులారా, తన దక్షిణ హస్తము తోడని, తన బాహుబలము తోడని యెహోవా ఇలాగు ప్రమాణము చేశాను. నిశ్చయము ఎలాంటి ప్రమాణం చేశాడంటే, నిశ్చయముగా ఇంకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసము అన్యులు తాగరు. దేవునికి మహిమ కలుగునుగా. దాని అర్థం ఏంటంటే, నీ కష్టార్జితము నీవే అనుభవిస్తావు. ఇంకొకడు అనుభవించుకోకుండా నీ కష్టార్జితం, నీ శ్రమ, నీ కష్టం నీవే అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, మరి మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రేపటి నుంచి పగలు రాత్రులు కూడా సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలు 3 దినాలు. రేపు ప్రారంభ దినం, రేపు ఎల్లుండే, ఆవలి ఎల్లుండే, అంటే శనివారం, ఆదివారం, సోమవారం, ఈ 3 దినాలు కూడా మనోహర ఉపవాస పండుగలు, సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలు మన సంఘంలో జరుగుతాయి. ఇవి దేవుడిచ్చిన మనకు కట్టడ, అంటే అదే తేదీలో జరగాలి. ప్రతి సంవత్సరము కూడా అదే తేదీలో జరగాలి. ఇది ఖండితం అని చెప్పిన మాట. కాబట్టి మనం డేట్లు మార్చుకోవడానికి వీలు లేదు, డేట్లు మార్చుకోవడానికి కూడా అవకాశము లేదు. కాబట్టి ఈ 3 దినాలు కూడా కుటుంబాలుగా రండి, కుటుంబాలుగా పాలు పంపులు పొందండి. లైవ్లో కూడా మీరు పాలు పంపులు పొందండి, అనేకులకు షేర్ చేయండి, అనేకులు చూడటానికి వారికి సహకరించి వారిని ప్రోత్సహించండి. ప్రభు ఖచ్చితంగా కార్యములు చేయబోతున్నారు. అనేక సాక్ష్యాలు మీరు వినబోతున్నారు, గొప్ప సాక్ష్యాలు వినబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లరా, చాలా సాక్ష్యాలు ఉన్నాయి, అవి మేము మీకు వినిపించట్లా. కానీ ఈ 3 దినాల్లో కొన్ని సాక్ష్యాలు మీరు వినేటట్లుగా మేము చేయబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పగలు రాత్రులు కూడా ఆరాధన జరుగుతాయి. పగలు 10 గంటలకు ప్రారంభమవుతుంది. పగలు 10 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంకాలం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ 3 దినాలు కూడా ఆరాధనలు జరుగుతాయి. ఎడతెగకుండా ప్రార్థన జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా కుటుంబాలతో రండి, అందరూ కూడా లైవ్లో పాలు పంపులు పొందండి. ప్రభువు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు. మీకోసము మేము ప్రార్థన చేస్తున్నాం. లైవ్లో చూసేవారందరి కోసము కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అవసరతలు మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. మా వాట్సాప్ నెంబరు మీకు మేము పెడతాం, పోస్ట్ చేస్తున్నాం. మీ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. ఏ అవసరమైనా మీకోసం ప్రార్థించడానికి మేము ఉన్నాం. దేవుడు మాకు ఇచ్చిన ధన్యతగా మేము ఫీల్ అవుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. పరిచర్యలు ఇంకనూ బహుఘనంగా వాడబడులాగున, అనేక చోట్ల విస్తరించి వ్యాపించులాగున. దేవునికి మహిమ కలుగునుగా. అలాగే 3 దినాలు కూడా ప్రభువుకి అత్యంత మహిమ కలిగినట్టుగా 10వ మాసములో ఏర్పరచబడిన మనోహర ఉపవాస పండుగలు అత్యంత ఘనంగా, అత్యంత వైభవంగా ప్రభువు జరిపించులాగా మీ అందరూ కూడా మా కోసం ప్రార్థించారు. మీ అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు. మరి సంఘస్థులకు అందరూ కూడా ప్రభు పేట మనం చేస్తున్నా.